మైనింగ్ కార్మిక మంత్రిగా వివేక్, అడ్లూరు లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక మత్స్య కిరీడలు యువజన శాఖలు, కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన అధిష్టానం అంటూ మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర కేబినెట్లో కొత్తగా చేరిన 3 మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీలతో పాటు మైనింగ్ అండ్ జియాలజీ శాఖలను అప్పగించారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, గిరిజన మైనారిటీ సంక్షేమ శాఖలు కేటాయించారు. వీటితో పాటు దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖను కూడా అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి అప్పచెప్పారు. ఇక వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖలతో పాటు క్రీడలు, యువజన సేవల శాఖలను కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిరు. గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్టుగా అందులో పేర్కొన్నారు. ఇక ప్రతి దానికి సంబంధించి శాఖ పేర్లను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 15 మంది ముఖ్యమంత్రితో కలిపి 15 మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి శాఖలను కూడా మనం చూడొచ్చు. గతంలో 11 మంది ప్లస్ 1, ఇప్పుడు 3 యాడ్ అయ్యారు. అన్న వదిన ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు కదా. మంత్రిగా ప్రమాణం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, వదిన రమ ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని వినోద్ ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిన ఆయన అన్న వదిన పాదాలకు నమస్కరించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ మంత్రిగా తన తమ్ముడు వివేక్కు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంతో పాటు మంచిర్యాల జిల్లా అభివృద్ధికి తమ్ముడు వివేక్తో కలిసి కృషి చేస్తానని ఆయన తెలిపింది. ఇక్కడ మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటా ఉన్నాం, చెన్నూరు నియోజకవర్గం అంటే కార్మిక శాఖ పక్కా అన్నట్టుగా. చెన్నూరు నియోజకవర్గానికి 3 సార్లు మంత్రి పదవి వివరిస్తే 3 సార్లు కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. వినోద్ కార్మిక శాఖనే చేశారు గతంలో, ఇప్పుడు వివేక్ కార్మిక శాఖనే. గతంలో టీడీపీ హయాంలో పనిచేసినటువంటి అక్కడ ఎమ్మెల్యే కూడా సేమ్ కార్మిక శాఖనే చేశారు. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్